సో ముందుగా మన ప్రేక్షకులందరికీ ఒకసారి మీరు మీరు ముందు స్టార్ట్ అయ్యే ముందు ఒకటేదో పద్యం పాడతారు కాబట్టి ఆ పద్యంతో స్టార్ట్ చేద్దాం. వినాయక చవితి గురించి చర్చించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాళజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. న భూమి న జలం చైవ న తేజో న చ వాయుః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రశ్చ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః. సమస్త సనాతన ధర్మ బంధువులందరికీ ఈరోజు మనం విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసం వినాయక చవితికి ఒక వారం రోజుల ముందు మనం ఈ టీవీ ఛానల్లో ఉండి మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ప్రపంచంలో విశ్వం మొత్తంలో మనకున్నన్ని దేవతలు, మనకున్నన్ని గుళ్ళు, మనకున్నన్ని సాంప్రదాయాలు, మనకున్నటువంటి ఆచార వ్యవహారాలు, ఈ ప్రపంచంలో ఏ మతాలకు ఏ జీవులకు లేని వింత విచిత్రమైనటువంటి రూపాలన్నీ కూడా మన లోపలే ఉంటాయి అనేది కొందరి అభియోగము, భావన కూడా. అది నిజమే. ఎందుకంటే ఆంజనేయ స్వామి మర్కట రూపం, అంటే కోతి రూపం మీరు అందరూ చూస్తున్నారు. మనం తిట్టేటప్పుడు ఎవరినైనా కోతి ముఖం పెట్టుకొని వచ్చావా అని తిడతాం. కానీ కోతిని హనుమంతుడిగా పూజిస్తాం. మన ధర్మంలో అది ఉంది. అలాగానే పంది, ఎవరైనా కోపం వచ్చినప్పుడు పంది రూపంలో పందిని మనం తిడతాం. కానీ ఇప్పుడు వారాహి అని, వరాహం అని మనం మొక్కుతుంటాం. వరాహ నరసింహ అమ్మవారిని కూడా మొక్కుతున్నారు. ఇది మన ధర్మంలోనే ఉంది, ఇంకా వేరే ధర్మాల్లో లేదు. సో అలానే సింహాన్ని చూస్తే జంకుతాం, కానీ నరసింహావతార రూపంలో వస్తే దాన్ని పూజిస్తాం. ఎందుకంటే దుష్ట శిక్షణ రక్షణలో భాగంగా అవతారం వచ్చింది. తర్వాత తాబేలును చూస్తే మనం వీలైతే దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. అది మ్యాక్సిమం దొరికితే పెంచుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తాబేలు పైననే ఆనాటి కాలంలో ఏదైతే అమృతాన్ని చిలికినటువంటి ఆ త్రేతాయుగ కాలం నాటి సంఘటననే శివరాత్రి రోజు ఆ విషాన్ని హరించినటువంటి శివుడి ఆలాహలం స్వీకరించిన మాత్రాన మనం అతనికి ఏమీ జరగొద్దని ఆ సర్వాంతర్యమైనటువంటి ఆ విశ్వకర్మ పరమేశ్వరుణ్ణి మనమంతా ధ్యానం చేయడమే శివరాత్రి. క్షీరసాగర మదనంలో ఆ వచ్చినటువంటి విషయాన్ని, ఆలాహలాన్ని నీలకంఠుడైనటువంటి రుద్రుడైనటువంటి ఆ శంకరుడు ఆ రోజు మన ప్రజలను రక్షించడానికి, భక్తులను రక్షించడానికి, ఆ సముద్రంలో ఉన్నటువంటి ఏ ప్రాణి చనిపోకుండా ఉండడానికి ఆ ఆలాహలాన్ని శంకరుడే స్వయంగా స్వీకరించాడు. ఆ స్వామివారికి ఏ ఆపద రావద్దు అని సాక్షాత్తు సర్వేశ్వరుడు అనేటువంటి విశ్వకర్మను పూజించే రోజే శివరాత్రి. మీ అందరికి తెలిసిన విషయమే. ఇది మన రూపాలలో ఉన్నటువంటి విశేషత. అలాగే కుక్క కాలభైరవ రూపంలో మనము దాన్ని తీసుకుంటాం. అంటే చూడండి, పిల్లిని కూడా మనం తీసుకుంటాం. పునుగు పిల్లి, వెంకటేశ్వర స్వామి పునుగు పిల్లి యొక్క శరీరం ద్వారా వచ్చినటువంటి ఆ సువాసనతో వచ్చినటువంటి తీసుకెళ్ళి ఆ పునుగు పిల్లిని పెంచి అక్కడ కూడా మనం అంతా అవి చేయడం జరుగుతుంటుంది. మీరు అందరు చూస్తున్నారు. అంటే పాము, విషపాము అని తెలుసు, కానీ నాగుల చవితి, నాగుల పంచమి రాజు ఆ పాములను తీసుకొచ్చి మరీ పూజలు చేసేటువంటి సాంప్రదాయం మన లోపల ఉంది. అటువంటి పాములతోనే పూజలు చేసుకునేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి సనాతన హిందూ ధర్మవాదులు ఇప్పుడు మనతోనే ఉంటూ, మనతోనే మెలుగుతూ, మనతోనే బిజినెస్ చేస్తూ, మనతోనే మాట్లాడుతూ బాయి ఆయి అనుకుంటూ మనకి ఇబ్బందులు పెడుతుంటే కూడా ఇంకా వాళ్ళతోనే మనము స్నేహంగా నడుచుకుంటున్నాం. కానీ కలియుగంలో విశ్వావసునామ సంవత్సరం వరకు ఒక లెక్క, విశ్వావసునామ సంవత్సరం తర్వాత ఒక లెక్క. ఎందుకు అంటే విశ్వావసునామ సంవత్సరం నుండి హిందువుల యొక్క మేల్కొల్పు అనేటువంటిది రావాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు స్వతంత్రం వచ్చి నిన్నటి వరకు అంటే 79 సంవత్సరాలైనా మనము ఎవరితో స్నేహంగా ఉంటున్నాం, ఎవడు మన శత్రువు, ఎవడు మన మిత్రువు, ఎవడి వల్ల మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఈ ధర్మం పైన ఎవడు దాడి చేస్తున్నాడు, దానికి కారణం ఏమిటి, మనకు ఒక దేశం లేకపోవడానికి కారణం ఏమిటి, ఈ దేశం నుంచి విడిపోయిన తర్వాత కూడా మనకు ఒక దేశం హిందూ ధర్మ దేశంగా రాకపోవడానికి గల కారణం ఏమిటి అనేటువంటి ఆలోచనలో హిందువులు లేరు. సో గణపతి ఉత్సవం ఏదైతే వచ్చిందో ప్రజెంట్గా, ఇది త్రేతాయుగం
కంటే ముందు ఉన్నటువంటి సత్యయుగం నాటి హిస్టరీయే గణపతి మహోత్సవం. ఓకే. మనం సత్యయుగంను వదలలేదు, త్రేతాయుగంలో రాముని యొక్క హిస్టరీ వదలలేదు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ వారి లీలలను వదలలేదు. నిన్నే శ్రీకృష్ణ జన్మాష్టమి మీరు చూశారు. సో తర్వాత ఇప్పుడు ఈ గణపతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. నిజంగా యుగ యుగాల నుంచి ఏమేమి పూజలు జరిగాయో అది చరిత్ర ఆధారంగా మనకు తెలుసు. కానీ ఈ గణపతి ఉత్సవం ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఇంత డెవలప్మెంట్ గల కారణాలు ఏంటి అనే విషయం ఇప్పుడున్న యువతకి వాళ్ళకి ఎవరికి తెలియదు. కారణం ఏమిటి అంటే, మీరు బాల గంగాధర్ తిలక్ వారు ఇట్లా స్వతంత్ర సమరయోధులు, వారు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి చాలా మంది అసూలు బాస్తున్నారు. వాళ్ళు అడవుల్లో ఉండి యుద్ధం చేస్తున్నారు, వాళ్ళని ప్రజలకు రానివ్వట్లే. ప్రజలను ఏకం కావద్దు అని అనడానికి ఒక 144 సెక్షన్ అని బ్రిటిష్ వాళ్ళు ఒక ఫోర్స్ పెట్టారు. 5 మందికి కలిసి ఒక దగ్గర కూర్చుని మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. అదే 144 సెక్షన్. ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఏ చిన్న అల్లరి జరిగినా 144 సెక్షన్ పెడతారు ఆ ఏరియాలో. అది ఆనాటి 1947 కంటే ముందు జరిగిన సంఘటన. అంటే స్వతంత్రం రాకుండా, అంటే స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుండి మనం తీసుకోకుండా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, మనని ఒత్తి. సో అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు ఒకటి ఆలోచన చేశారు. మనము 90-100% ఉన్న హిందువులము, వాడు బతకడానికి వస్త్రాల వ్యాపార పేరు మీద ఈ దేశానికి వచ్చి రాను హోల్సేల్ పేరు మీద వచ్చి రిటైల్ అయిపోయాడు. రిటైల్ అయిపోయి ఇప్పుడు ఏకంగా ఉత్పాధిపత్యాన్నే పోషించే పరిస్థితి వచ్చింది అనే స్థితికి ఆలోచన చేసి, ఈ వినాయకుడు అనేవాడు ఇంట్లో పూజ చేస్తే మనకు రాదు, ఇంట్లో పూజ చేస్తే ఎవడి పూజ వాడే చేసుకోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. దీన్ని బహిరంగంగా గణపతి ఉత్సవాలు మండపాలు పెట్టాలి అనే ఒక ఆలోచన తీసుకొచ్చినటువంటి మహానుభావుడే శ్రీ బాలగంగాధర్ తిలక్, స్వతంత్ర సమరయోధులు. వారికి మనం అందరము హిందువులు అనేవాళ్ళు ఈ రోజు గణపతులు పెట్టేటువంటి చిన్న పెద్ద చితక, సామాన్యుడు అసామాన్యులు, పురోహితులు, గురువులు, చివరికి డీజేలు పెట్టేవాళ్ళు, టెంట్లు వేసేవాళ్ళు, క్రేన్లు వేసి హుసేన్ సార్లు వేసేవాళ్ళు, చివరికి ఆకులు అలాలు అమ్ముకునేవాళ్ళు, చివరికి కుంకుమ పసుపు అమ్ముకునేవాళ్ళు, పూలు పండ్లు అమ్ముకునేవాళ్ళు, చివరికి పరమ భక్తులైనటువంటి ప్రతి వాడు బాలగంగాధర్ తిలక్ ఫస్ట్ దండం పెట్టాలి. గణపతి కంటే ముందు కూడా ఆయనకు పెట్టాలి. ఇది మొట్టమొదటి ఎక్కడ మొదలైందంటే బొంబాయిలో స్టార్ట్ అయింది. ముంబైలో, హైదరాబాద్లో కాదు, ముంబైలో స్టార్ట్ అయింది. ఈరోజు ముంబైని మించిపోయినటువంటి జాతర మహోత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి, మీరు అందరూ చూస్తున్నారు. గట్టిగా మాట్లాడితే ఖైరతాబాద్ వినాయకుడు అంటాం. ఇప్పుడు ఈ మధ్య ఇంకా గట్టిగా మాట్లాడితే బాలాపూర్ అంటాం. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ మధ్య కొంతమంది దాన్ని ఓవర్టేక్ చేయడానికి రామచంద్రాపురంలో నరసింహ గౌడ్ గారు ఆయన 27 ఫీట్లో 33 ఫీట్ల విగ్రహాన్ని పెట్టారు. అలాగే దినకర్ రెడ్డి గారు మన ఇక్కడ బోలక్పూర్ గాంధీనగర్ లో 33 ఫీట్ల విగ్రహం పెట్టి వారు ఒక చరిత్ర సృష్టిస్తున్నారు ప్రతి సంవత్సరం అందరితో పూజలు చేస్తూ. అంటే ఇంకా చాలా నాకు తెలియని విగ్రహాలు కూడా చాలా చాలా పెద్ద విగ్రహాలు పెడుతున్నారు. చాలా మంచిదే, పెట్టాలి. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, మీరు హిందువులు అయితే పర్వాలేదు, ఆ కార్యక్రమంలో అటెండ్ కావాలి. చందాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఈ రోజు హిందువుల దగ్గర ఉన్న డబ్బులు, హిందువుల దగ్గర ఉన్న జబ్బులు, హిందువులకు ఉన్నటువంటి నిద్ర, హిందువులు ఆగమవుతున్నటువంటి విధంగా, హిందువులు లవ్ జిహాద్కు గురవుతున్నంత విధంగా, హిందువుల దేవాలయాలు ధ్వంసమైన విధంగా ఈ ప్రపంచంలో ఏ మతాలు ఏ ప్రాంతాల వాళ్ళకి ఇంత దుస్థితి రాలేదు. ఇది నేను చెప్పగలుగుతా.